హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇన్షాల్లా మీరు బాగుండాలి. విషయం ఏమంటే, ఫేస్కి మేకప్ వేసుకుంటే రూపం మొత్తం మారి ఎంత అందంగా ఉంటామో అంత అందంగా ఉన్నాయి కదా ఈ పీతలు. ఫ్రెష్గా తాజా పీతలు అనమాట. మా ఇంటి వంట కాదు, వ్లోగ్స్ అంతకంటే కాదు, జస్ట్ ఆస్కింగ్ అంతే. చిన్న ముచ్చట చెప్తాను వినండి. ఛానల్లో మొట్టమొదటిసారి మీరు చూస్తే కనుక ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. విషయంలోకి వెళ్తే, కువైట్ ఇంట్లో మేము వర్క్ చేస్తాం కదా, ఎప్పుడన్నా మా మొబైల్ డేటా ఎక్స్పైర్ అయిపోతుంది. అరబీ వాళ్ళ ఇంట్లో ఉన్న వైఫై వాడతాం అనమాట. ఈ విషయం అరబీ వాళ్ళకి తెలుస్తుంది. 1-2 రోజులు అలౌట్ చేస్తారు, తెల్లార్లు ఉంచుతారు. ఇంక ఇది తెలుసుకున్నాం మేము. అంటే ఇంకొక 2-3 రోజులు ఎక్స్ట్రా వస్తుంది కదా అనుకుని కక్కుర్తి పడతాం అనమాట. విషయం తెలుసుకున్న కోయిట్ వాళ్ళు ఏం చేస్తారంటే పొద్దునుంచి సాయంత్రం దాకా నెట్ ఆన్లో ఉంచుతారు. ఇంకా ఆ టైంలో మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా వర్కే తప్ప మొబైల్ చూడటానికి అవకాశం ఉండదు. ఎప్పుడన్నా అత్యవసర పరిస్థితుల్లో భోజనం చేసే టైంలో తప్ప మాట్లాడటానికి అవకాశం ఉండదు అనమాట. కొందరి ఇళ్లలో అసలు ఫోనే మాట్లాడినెవరు. ఇట్లాంటి పరిస్థితుల్లో సాయంత్రము పని అంతా అయిపోయిన తర్వాత అల్హమ్దుల్లా అనుకుని మైండ్ రిలీఫ్గా మొబైల్ చూద్దాము, మెసేజ్లు ఏమన్నా వచ్చినాయా లేకపోతే యూట్యూబ్ అయినా చూద్దామని ఆ టైంలో మొత్తం నెట్ ఆఫీస్ ఉంటుంది అనమాట. ఎమ్మటే తల్లో నరం, పెద్ద నరం తేలిపోయి డోర్ కొట్టి మేడం నెట్ ఆన్ చేయవా అని అడగాలనిపిస్తుంది. కానీ అంత సీన్ ఉండదు అనమాట. నెట్ ఆన్లో ఉంచితే ఇలా తెల్లార్లు ఫోన్తో పట్టుకుని వెళ్ళాడతాడు. రేపు పొద్దున్న మన పని అవ్వవలసిన పని అవ్వదు అని వాళ్ళ స్వార్థం వాళ్ళు చూపిస్తారు. అయితే ఇక్కడ మనకు తెలుసు కదా, మన స్వార్థం మనం ఖచ్చితంగా చూసుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ వర్కర్లో మాత్రమే, వర్క్ చేయడానికి మాత్రమే వచ్చి, లేదా దట్సాలు అంత మట్టికే తప్ప మనం ఇక్కడ వీళ్ళకి దాసీలం కాదు. కాబట్టి మన ఫ్యామిలీ మెంబర్స్ మనకు చాలా ఇంపార్టెంట్. కువైట్ ఇంట్లో కొంతమందికి మాట్లాడటానికి కూడా వీలు కుదరదు అనమాట. 2 సంవత్సరాల్లో కష్టజీతం ఎంత నిలబడుతుందో తెలియదు, కానీ 2 సంవత్సరాల తర్వాత బ్యాక్ వెనక తిరిగి చూసుకుంటే మన ఫ్యామిలీ ఎలాగున్నదన్న దాన్ని బట్టే మనకి ఇంపార్టెంట్. ఇంతకే చెప్పడం మర్చిపోను, పీతల గోంగూర కూర ఎలా ఉంది, ఎంతమందికి ఇష్టం, మీరు ఎలా వండుకుంటారు అన్నది కామెంట్ చేయండి. ఈరోజు ఫ్రైడే కాబట్టి పీతల గోంగూర వండుతున్నాం అనమాట. పీతలు మంచి ఇమ్యూనిటీ ఉంటుంది, ఇంకా గోంగూర ఐరన్, ఈ 2 మిక్స్ అయితే సూపర్ టేస్టీ. కాబట్టి ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.